హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు భారతీయస్ వరల్డ్. ఈరోజు వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ వీడియో షూట్ చేస్తున్నాను. అయితే డే బై డే ఒక వీడియో పెడదాం అనుకుంటున్నాను. అసలు టైం సరిపోవట్లేదు కదా, కానీ ఇక్కడ నుంచి ఎలాగో అలా ప్లాన్ చేసుకొని డే బై డే ఒక వీడియో అయితే మీకు ఖచ్చితంగా పెడతాను. రెగ్యులర్గా పెడతాను, డే బై డే అయితే డే బై డే పెడతాను. అడుగుతున్నారండి. సో నాకైతే కొంచెం ఖాళీ లేదు, మీకు తెలుసు. ఇప్పుడు వచ్చేసి నేను కొన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ మధ్య కొంచెం వెయిట్ లాస్ అయ్యాను. అంటే మరీ అంత వెయిట్ లాస్ ఏం అవ్వలేదు, కానీ కొంచెం అయితే చిక్కాను అనుకుంటాను. ఎందుకంటే ఎండాకాలం డ్యూటీ ఇదంతాను కాస్త నేను తగ్గాను. అయితే ఏం తీసుకుంటున్నాను ఏంటి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పపాయ. ఇక్కడ వచ్చేసి నేను పపాయ చూపిస్తున్నాను. పపాయ అనేది చాలా మంచిదండి, వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. అంతేకాదు పంప్కిన్ సీడ్స్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు నేను బాయిల్డ్ ఎగ్తోని ఫ్రై కర్రీ చూపిస్తాను. ఇది పెసరపప్పు అనమాట. పెసరట్లకి రెడీ చేసుకున్నాను, రుబ్బేసి పక్కన పెట్టుకున్నాను. అందులో పచ్చిమిర్చి జీలకర్ర వేసుకున్నాను. నేనైతే పక్కన పెసరట్లు వేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎగ్ ఫ్రై చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను చూపిస్తాను, చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకైతే చాలా నచ్చుతుంది. ఆయిల్ వేసుకొని, కళాయిలోనే ఆయిల్ వేసుకొని ఆనియన్స్ మిర్చి వేసుకోండి తగినంత. దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం నైట్ టైము ఫుడ్ నైవేట్ చేసినప్పుడు తీసుకోవచ్చు, లేదా మధ్యాహ్నం టైంలో కూడా తీసుకోవచ్చు. ప్రాబ్లం ఏమీ లేదు, ప్రాపర్ ఫుడ్ అనమాట. ఇందులో కాస్తంత సాల్ట్, టర్మరిక్, చిల్లీ పౌడర్ వేసి చక్కగా కలిపేసుకోండి. చూసారు కదా, బాయిల్డ్ ఎగ్స్ అనమాట. ఇలా కట్ చేసి నీట్గా పెట్టుకున్నాను కదా నేను. వీటిని వచ్చేసి చక్కగా మీరు అందులోకి వేసేసుకోండి. ఇట్లా వేసుకున్న తర్వాత మనకేంటంటే ఎగ్స్ కూడా లైట్గా ఫ్రై అవుతాయి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అటు ఇటు నెమ్మదిగా కదిలిస్తే చాలా బాగుంటుంది. ఇందులో కావాలంటే గరం మసాలా మీరు యాడ్ చేసుకోవచ్చు. బిర్యానీ తాలూకు ఏమైనా స్పైసెస్ యాడ్ చేసుకుంటా అంటే చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే స్కిప్ అయిపోయింది, లవంగాలను యాలకులు వేసుకున్నాను, చెక్క. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఏ కర్రీలో అయినా సరే యాలకులు తర్వాత లవంగాలు బిర్యానీ చెక్క వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా నెమ్మదిగా మనం మొత్తం అంతా కూడా కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా వేరే స్పైసెస్ అయితే వేసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. వేసుకోవాలనుకుంటే కొరియాండర్ పౌడర్, కొద్దిగా ధనియాల పౌడర్ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం. అది జీలకర్ర పొడి మాత్రం వేసుకోండి. ఇలాంటి నాన్ వెజ్లు చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కాస్త జీలకర్ర పొడి వేసుకుంటే మనకి ఎటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది రాకుండా హెల్త్కి మంచి బెనిఫిట్ అనమాట. ఇక్కడ నేను పెసరట్లు వేసుకున్నాను, చెప్పాను కదా. ఎక్కువగా ఆయిల్ అయితే కాకుండా లైట్గా అయితే వేసుకుంటాను. ఇలా కాస్తంత ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి, మనకైతే చాలా బాగుంటుంది. బాయిల్డ్ ఎగ్ తినడానికి కొంతమంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలా చేసి మనం ఇస్తే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం నేనైతే కాస్తంత ఆవకాయ కూడా పెట్టుకున్నాను కొంచెం. సో ఈ పెసరట్లకి నేను ఎగ్ ఫ్రై కాంబినేషన్ అయితే పెట్టుకున్నాను. ఇలా ఒక పూట తింటే ఇంకో పూట ఏమొచ్చి కొంచెం కాస్తంత పెరుగన్నం ఇంకేదో యాడ్ చేసుకుంటాను అనమాట. వెయిట్ అయితే పూర్తిగా లాస్ అయిపోలేదు, కానీ కొంచెం కొంచెంగా ఇటువంటి డైట్ అయితే తీసుకుంటున్నాను. ఇలా తీసుకోవడం వల్ల కొంచెం కొంచెం తగ్గుతారు. అయినా మన బాడీకి ఎంత తగ్గాలో అంతే తగ్గుతుంది, అది కూడా అట్లాగే తీసుకుంటుంది. మరీ తగ్గవలసిన అవసరం అయితే లేదు. ఇక్కడ నేను వచ్చేసి పపాయ జ్యూస్ తీసుకుంటున్నానండి. పపాయ జ్యూస్ అయితే చాలా చిక్కగా ఉంటుంది. అంతేకాదు నాకు పపాయ బాగా నచ్చుతుంది. మనం ఏదైనా సరే గ్లోకైనా సరే ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట. చూసారా, చాలా పెద్దది నేను వాటర్ మిలన్ తీసుకున్నాను. ఇది 5 kgs ఉందన్నమాట. దీన్ని కూడా కట్ చేసి చూపిస్తాను, చూడండి. ఇది కూడా కాస్త రెడ్డిష్గా ఉంటుందో వైట్గా ఉంటుందో చూడాలి. నేనైతే మాత్రం రెడ్గా ఉంటుందని చెప్పాక తీసుకున్నాను. ఓకే పర్లేదు, రెడ్గానే ఉంది. ఇది కూడాను నేను జ్యూస్ కోసమని తీసుకున్నాను. లేదు, నార్మల్గా స్లైసెస్ మనం తిన్నా కూడా బాగుంటుంది. అసలు టేస్ట్ చేస్తే తెలుస్తుంది. సూపర్గా ఉంది, టేస్ట్ అయితే మాత్రం బాగుంది, స్వీట్గానే ఉంది, నాకైతే నచ్చింది. నేనైతే మాత్రం ఇలా పీసెస్ అన్నీ ఒక బౌల్లోకి అన్నీ ఎత్తి పెట్టేసుకుంటాను. పెట్టుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎందుకంటే కావాల్సినప్పుడు అయితే కొంచెం కొంచెం ఫ్రూట్స్ తినడానికి అయితే చాలా బాగుంటుంది అని చెప్పి నేను ఇట్లా చేస్తూ ఉంటాను అనమాట. అవసరమైతే దీన్ని జ్యూస్ కూడా చేసి తాగితే చాలా మంచిదే మనకి. వాటర్ మిలన్ ఎంత తీసుకున్నా వాటరే కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు.
ఫ్రూట్స్ అనేవి కూడా చాలా మంచిది, కానీ దాన్ని కూడా లిమిటెడ్లోనే తీసుకోవాలని నేను అనుకుంటాను. వెయిట్ తగ్గడం పెద్ద ప్రాసెస్, ఇంపార్టెంట్ విషయం అంటే కాదు, కానీ అప్పుడప్పుడైతే నేను చేస్తూ ఉంటాను. ఎందుకంటే మరీ ఓవర్ వెయిట్ అవ్వకుండా కొన్ని ముఖ్యమైనవి తీసుకుంటూ ఉండాలి కదా. పండు అయితే చాలా బాగుందండి. ఎండాకాలంలో బాగా దొరికే ఈ వాటర్ మిలన్ మాత్రం చాలా మనం తీసుకోవడం చాలా మనకైతే ఒంటికి చాలా మంచిది, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు ఎక్కువ ఇష్టపడి తింటారు. చూసారా, నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇలా చల్లగా అయిపోయి కామెంట్ చేస్తే ఐస్ క్రీమ్ అయితే అవసరం లేదంటే ఇలానే చక్కగా నేనైతే దీన్ని కూడా అనిపించింది అనమాట, తెప్పించుకున్నాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు ఎలా అనిపించింది? బొబ్బట్లు తెప్పించాను. నేనైతే పూర్తిగా తినలేనండి. ఇలా డైట్ కొంచెం తీసుకుంటున్నప్పుడు ఉన్న క్రేవింగ్స్ని అయితే అసలు వదిలేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. నేనైతే అట్లాగే అనుకుంటాను. పెసరపప్పు బూర ఒకటి తిన్నాను, ఇక్కడ వచ్చేసి బొబ్బట్టు ఒకటి తీసుకున్నాను. చాలా చాలా కొంచెమే తీసుకుంటాను. హెల్తీగా తీసుకోవాలి, కావాల్సినవన్నీ తినాలనిపించినవన్నీ తినాలి అని అనుకుంటాను నేనైతే. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా పూర్తిగా డైట్ చేయకూడదు. ఇక్కడైతే చికెన్తో తింటున్నాను, నైట్ మార్నింగ్ అట్లా తిన్నాను కదా, ఇంకంతే. ఈవినింగ్ వచ్చేసి ఇలా చికెన్తో తింటున్నాను. వీడియో నచ్చిందని మరొక మంచి వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.